వెల్కమ్ బ్యాక్. శ్రీ విశ్వవసునామ తెలుగు సంవత్సరాతిని సిక్కోలు ప్రజలు ఎంతో సందడిగా జరుపుకున్నారు. ఉగాది పండుగ శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ రోజున ఉగాది పచ్చడిని సామూహికంగా తయారు చేసి వేడుకగా ఈ రోజును జరుపుకున్నారు. చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితమవుతుంది. మోడువారిన తనువులు చిగురుటాకుల చీరలు చుట్టి హొయలుపోతాయి. అందాక మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రాగాలు పలికిస్తుంది. పల్లవాళ్ళు సోయగాలు పోతే మల్లెలు మధుర పరిమరాలు వెదజల్లుతాయి. ఎటు చూసినా ఆనందాలు ఆహ్లాదాలతో హృదయంగా ఉంటుంది. చైత్రమాసాన్ని మధురమాసంగాను పిలుచుకుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేది ఉగాది పండుగ ఆంతర్యం. ఉగాది రోజున 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు, జయాపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి చేదుగా, వేప పువ్వు బాధను, పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెప్తారు. అలాగే సిక్కోలు మహిళలు తెల్లవారుజామునే తలంటు పోసుకొని ఈ పచ్చడిని తయారు చేసుకుని అందరూ ఒక దగ్గరకు చేరుకుని ఈ ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పచ్చడిని అందరూ ఒకరితో ఒకరు పంచుకున్నారు. అలాగే సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని, ఇంటిలో పెద్దలతో కలిసి బంగారం కొనుగోలు చేస్తామని అన్నారు. మహిళలందరూ గత క్రోధినామ సంవత్సరంలో జరిగిన కష్టాలను మరిచిపోయి ఈ విశ్వావసులో అంతా మంచి జరగాలని డాన్స్ చేశారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ. ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం, దీర్ఘాయుషు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి ఉగాదికి ఒక పేరుంటుంది. ఈ ఉగాది పేరు విశ్వవసునామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లున్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మళ్లీ వస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుంచి బయలుదేరి మరల అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందుకని ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మళ్లీ వస్తుంది. శ్రీకాకుళంలోని ఓ పాఠశాలలో చిన్నారులతో పలు రకాల వేషాలు వేయించి మన సంస్కృతి సంప్రదాయాల విలువలను తెలిపేలా ప్రదర్శన, ఉగాది అంటే ఏంటి అన్న పాటలకు డాన్సులు, అలాగే విష్ణువును కీర్తించిన చిన్నారి నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మనకు యుగం మొదలవడానికి గల కారణాలను తెలిపే చిన్నారులు పలు వేషధారణలను ఆకట్టుకున్నాయి. ఓ బాలుడు పంచాంగ శ్రవణం చేయడం, మన దేవుళ్ల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచేస్తాడు. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సముద్ర గర్భంలోకి ప్రవేశించి వస్తాడు. ఇక ఆ రాక్షసుని వధించి సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కాబట్టి అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నారు. అంటే జస్ట్ నార్మల్గా ఇంట్లో కూర్చొని ఏదో ఆడుకున్నాము, ఫ్రెండ్స్తో చిల్లయ్యాము అని తప్ప అసలు సెలబ్రేషన్ ఏంటి, మనం ఏ దేవుడికి పూజిస్తాము అనేది కూడా తెలియట్లేదు. సో దానికోసం మనం ఫస్ట్ ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్లీ సోమకాసురుడు అనేవారు వేదాల్ని దొంగతనం చేస్తారు. సో వేదాల్ని దొంగతనం చేసిన తర్వాత అందరూ మిగతా దేవుళ్ళు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మనకి వేదాలు లేకపోతే ఎలాగా, కాలం ముందుకి ఎలా నడుస్తుంది, మనం నెక్స్ట్ వాళ్ళకి ప్రజలకి మనం ఏం చూపిస్తాము అనే దానికి వెళ్తే అప్పుడు విష్ణుమూర్తి స్వామి మత్స్యావతారంలో వెళ్ళి వేదాల్ని తీసుకొస్తారు. అప్పటి నుంచి మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం అనేది మా కిడ్స్ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ ఉగాది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం సంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాల ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలైన విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనిపిస్తుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉగాదికి ఉన్నాయి.
ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది అనేది అందరూ అనుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుతారని, కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఇలా అస్సాం కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. వాటికి రకరకాల పేర్లు కూడా పెట్టుకుంటారు. ఇది ఓన్లీ ఆంధ్రే కాదు, కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. థ్యాంక్ యూ అండి.